హరే కృష్ణ. ఈరోజు పూరీ కూర చేయటం చూపిస్తానండి. ఇది అందరికీ తెలిసిందే అయినా నేను ఎలా చేస్తానో చూపిస్తాను. ముందుగా క్యారెట్లు, బంగాళదుంపలు, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ కట్ చేసి ఉంచుకోవాలి. బంగాళదుంప, క్యారెట్ కుక్కర్లో వేసి నీళ్ళు పోసి మూత పెట్టి 2 విజిల్స్ రానివ్వాలి. గిన్నెలో నూనె వేసి వేడి అయ్యాక తాలింపుకి మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కొద్దిగా మెంతులు, ఎండుమిర్చి వేసుకోవాలి. తాలింపు వేగాక పచ్చిమిరపకాయ, కరివేపాకు, ఉల్లిపాయ వేసి కలుపుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కలుపుకున్నాక ఉప్పు, పసుపు వేసి కలుపుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి. ఈ లోపల విజిల్స్ వచ్చింది. ఉప్పు, శనగపిండిలో నీళ్ళు వేసుకొని ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఉల్లిపాయలు మగ్గినాయి. ఇప్పుడు కొద్దిగా చింతపండు రల్ల వేసుకొని నీళ్లు పోసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు ఉడికినాయి. ఇలా కట్ చేస్తే వేగిపోతే ఉడికినట్టే. ఈలోపు మన క్యారెట్, బంగాళదుంప ఉడికినాయి. ఈ ముక్కల్ని కూడా కూరలో వేసేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికేటప్పుడు ఈ చింతపండు ఇందాక ఒక రెల్ల వేసాము, అది తీసేయచ్చు. చింతపండు రసం తీసుకుని వేసుకుంటే ఇంకా ఈజీ. ఇలా పూర్తిగా కూర ఉడికింది. ఇప్పుడు శనగపిండి కలిపేసి పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసి కలిపేసాం. శనగపిండి వేసి కలుపుకున్నాను. కూర రెడీ అయింది. చింతపండు వేసుకోవటం ఆప్షనల్, వేసుకోవచ్చు, వేసుకోకపోయినా కూడా పర్వాలేదు. ఉడికేలోపు పూరీ పిండి కలుపుకుందాం. 1 గ్లాస్ వాటర్లో ఉప్పు వేసుకొని పూరీ పిండి వేసుకొని కొద్దిగా గోధుమ రవ్వ వేసుకొని పిండి గట్టిగా ఉండేలా కలుపుకోవాలి. పిండి కలిపేటప్పుడు మొత్తం కలిసే వరకు ఇలా స్పూన్తో బాగా కలిపి తర్వాత చేతితో మగ్గిస్తే బాగుంటుంది. పిండి నీళ్లు బాగా మిక్స్ అయ్యాక ఇలా చేతితో మగ్గించుకొని ఉండలు చేసి పక్కన పెట్టుకోవాలి. పూరీలు ఒత్తుకునేటప్పుడు ప్రపంచపటంలో ఉన్న దేశాలన్నీ గుర్తు రాకుండా భూమి గుండ్రంగా ఉందని గుర్తుపెట్టుకొని రౌండ్ షేప్లో వచ్చేలా చేసుకోవాలి అన్నమాట. వేగించుకోవడానికి మొక్కల్లో నూనె పోసి కాగనివ్వాలి. కాగింది. ఇప్పుడు మనం ఒత్తిన పూరీలను వేసి వేగిద్దాం. పూరీలు కొంచెం దడసరిగానే ఒత్తుకోవాలి, అప్పుడే బాగా పొంగుతాయి. బాగా పొంగింది. కరెక్ట్గా వేగాక నూనె వార్చుకొని ప్లేట్లో వేసుకోవాలి. పిండి తడిసరిగా కలుపుకుంటే పూరీలు ఇలా పొంగుతాయి. మూకిళ్ళలో నూనె కూడా ఎక్కువ వేసుకోకూడదండి. మూకిళ్ళలో సగానికి వేసుకుంటే బాగా కాగిన నూనె ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ నూనె మళ్ళీ ఉపయోగించాం కాబట్టి సగానికి పోసుకుంటే మళ్ళీ అవసరమైనప్పుడు పోసుకోవచ్చు, వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. డెలీషియస్ పూరీ కూర తయారైంది.